వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కుటుంబ భారాన్ని మోస్తూ కేవలం చిన్న చిన్న పనులు లేదా కూలి పనులకే పరిమితమైన మహిళల తలరాతను మార్చేందుకు ఏపీ సర్కార్ ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలను కేవలం కూలీలుగా కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఒక కొత్త ప్రాజెక్టును అమలు చేయనుంది. అదే PMFME శ్రీనిధి అనుసంధాన పథకం. ఈ పథకం ద్వారా ఏకంగా 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం, దానికి తోడు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా అందనుంది. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ 3 లక్షల రుణం ఎలా ఇస్తారు? తెలుసుకుందాం పదండి. మహిళలు ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టాలి అనుకున్నప్పుడు వారికి మొదట గుర్తొచ్చేది అతిపెద్ద సమస్య పెట్టుబడి. ఈ సమస్యను తీర్చడానికే ప్రభుత్వం ఈ కొత్త ప్లాన్ తెచ్చింది. ఆహార శుద్ధి యూనిట్లు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన డ్వాక్రా మహిళలకు శ్రీనిధి ద్వారా ఏకంగా 3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనుంది. ఇక్కడే మరొక అద్భుతమైన అవకాశం కూడా ఉంది. కేవలం శ్రీనిధి రుణం మాత్రమే కాకుండా దీనికి కేంద్ర ప్రభుత్వానికే చెందిన PMFME పథకాన్ని అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల శ్రీనిధి రుణం తీసుకున్న మహిళలకు క్రెడిట్ లింక్ సబ్సిడీ కూడా అందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు తమకు అనుకూలమైన పచ్చళ్లు, కారం పొడులు, స్నాక్స్, చిరుధాన్యాల ప్రాసెసింగ్ లాంటి వ్యాపారాలను సులభంగా ప్రారంభించేందుకు ఆర్థికంగా గొప్ప వెసులుబాటు కలగనుంది. పథకం అయితే బాగుంది. మరి ఈ రుణాలు ఎవరికిస్తారు? అర్హులను ఎలా ఎంపిక చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. ఈ పథకానికి అర్హులైన డ్వాక్రా మహిళలను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఉండే డ్వాక్రా సమాఖ్యలను డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజర్లుగా వినియోగించనున్నారు. అంటే ఏ గ్రామంలో ఏ మహిళకు వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉంది, ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అనే విషయాలను ఈ సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి. వ్యాపారం పట్ల ఆసక్తి, అనుభవం ఉన్న అర్హులైన మహిళలను ఈ DROలు గుర్తించి వారికి అవసరమైన తొలిదశ సహకారాన్ని, గైడ్ లైన్స్ ను అందిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల నిజంగా వ్యాపారం చేయాలనుకునే కష్టపడే మహిళలకు మాత్రమే ఈ పథకం ఫలాలు దక్కుతాయి. గతంలో ప్రభుత్వాలు కేవలం రుణాలు ఇచ్చి చేతులు దులిపేసుకునేవి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. కేవలం 3 లక్షల రుణం అందించడంతోనే తమ బాధ్యత ముగియదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. మహిళలు ఏర్పాటు చేయబోయే యూనిట్లకు ముందుగా అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రభుత్వమే సహాయం చేస్తుంది. ఆ తర్వాత యంత్రాల కొనుగోలుకు సాంకేతిక మార్గదర్శకత్వం, తయారు చేసిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ఒక మంచి బ్రాండింగ్ తీసుకురావడం, వాటిని అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. మహిళలు ఎంతో కష్టపడి తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించి వారి వ్యాపారాలు నష్టపోకుండా స్థిరంగా కొనసాగేలా చేయూతనిస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టు వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉంది. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడితేనే ఆ కుటుంబం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది ప్రభుత్వ నమ్మకం. ఈ లక్ష్యానికి అనుగుణంగానే డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా, సాంకేతికంగా, మార్కెటింగ్ పరంగా ఒక కొండంత అండగా నిలిచేలా ఈ PMFME శ్రీనిధి అనుసంధాన పథకాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా మారబోతోంది. ఒకప్పుడు 4 గోడలకే పరిమితమైన మహిళలు ఇప్పుడు సమాజంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సొంతంగా బిజినెస్ చేయాలి, ఆర్థికంగా ఎదగాలి అని కలలు కంటున్న ప్రతి డ్వాక్రా మహిళకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీలో ఆసక్తి ఉంటే వెంటనే మీ గ్రామ సమాఖ్యను లేదా వెలుగు అధికారులను సంప్రదించి ఈ పథకం వివరాలు తెలుసుకోండి.